గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీ రామారావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సోదరిమణి ఉమ గారు, ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువుగా నిలిచినటువంటి సోదరులు హనుమంతు నాయుడు గారు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేటువంటి క్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, సోదరులు విజయ్ కుమార్ గారు, బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు, సోదరిమణి శ్యామల గారు, రఘుపతి రెడ్డి గారు, మోనేషు, పల్లయ్య, మా చక్రధర్ గారు, అందరికీ పేరు పేరున అందరికీ, ఇప్పటిదాకా ఇక్కడే కూర్చున్నటువంటి సోదరులు యువ నాయకులు కార్తీక్ రెడ్డి గారు, మీడియా మిత్రులు, వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఇవాళ చేరడానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున అన్ని స్థాయిల్లో పనిచేసినటువంటి గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ, నాయకులు కానీ అందరికీ స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, మీరంతా గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అచ్చంగా రైతు సోదరులే, వ్యవసాయ కుటుంబీకులే. కొనుగోళ్ళు వానాకాలం సీజన్ రోహిన్ కార్డుతో వచ్చింది, మళ్ళీ తుకాలు పోస్తారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంటే యాసంగికి సంబంధించినటువంటి వడ్లను కొనడానికి కూడా చాతగానటువంటి దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో ఉండేటువంటి. ఎందుకు కొంటలేరు అని చెప్పి మనం అడిగితే, రైతులు ఆందోళన చేస్తే, మీడియా వాళ్ళు అడిగితే, మేము ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం కదా అని లెక్క చెప్తున్నారు. అది కొనాల్సింది ఎన్ని రోజులలో కొనాలి? రైతు కళాన్ని తీసుకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోవాలి, ఎక్కువ. ఆ తర్వాత 3-4 రోజులలో డబ్బులే పడిపోవాలి. కేసీఆర్ కాలంలో మనం ధాన్యం కొన్నామంటే కాంట అయిపోయిందంటే 3 రోజులు 4 రోజులు 5 రోజుల లోపల ఖాతాలో డబ్బులే పడిపోయేది, చెల్ల దులుపుకుంటా మంచిగా ఇంటికి పోయేది రైతులు. ఇలా కళ్ళాల కాడ కాంగ్రెస్ వాళ్ళ కాటికాడ కాపలా ఉన్నట్లు ఉండాల్సి వస్తుంది రైతాంగానికి. ఏం కర్మ ఇది? అకాల వర్షాలు ఒక దిక్కైతే మళ్ళీ ఈసారి ముందస్తుగా వానలు స్టార్ట్ అయిపోయినాయి. వానలు రావడం సంతోషమే వ్యవసాయానికి, కానీ వీళ్ళు కొనని కారణంగా, ఆలస్యమైన కారణంగా ఏమవుతుంది? తడిసిపోయి మొలకలు వస్తున్నాయి. కొన్ని చోట్ల మొలకలు వచ్చినటువంటి పశువులు తింటున్నాయి. రైతులు ఆందోళన చేస్తుంటే మా ధాన్యం కొనండి ఎత్తండి కొనండి అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసేటువంటి రైతులను ఈడ్చిపడేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈరోజు మధ్యాహ్నం ఆమన్గల్లో, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో రైతుల్ని ఈడ్చిపడేసినారు. అట్లా ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళగట్టినట్లు కనిపిస్తూ ఉంది. రైతుల కడగళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అంటేనంటే ఇంతగో ఇది చేస్తున్నాం అది చేస్తున్నా గొప్ప మాట్లాడుతున్నారు. నిన్న సిపిఐ నారాయణ గారు మాట్లాడినట్లున్నారు, ఎక్కడ పత్రికల్లో చూసిన. రైతులు రాష్ట్ర ప్రజానీకం కష్టాల పాలవుతుంటే వాళ్ళ దిక్కు చూడకుండా ఆయన అన్నమాట నేను ఉటంకిస్తున్నా. ఇది నా మాట కాదు, మీడియా మిత్రులకు చెప్తున్నా. అందాల పోటీలు పెట్టి అందాల భామల వయ్యారాల కోసం సొల్లుగారుస్తున్నారు వీళ్ళు, సొల్లుగారుస్తున్నారు. అందాల భామల వయ్యారాలు చూసి సొల్లుగారుస్తున్నారని నారాయణ గారు అన్నారు. ఆయన మాటలు ఒకడు కూడా ఖండించలేదు దీన్ని. మేము సొల్లుగారుస్తలేమే, పనిచేస్తున్నాం ప్రజలకని ఒకడు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పలేదు. అది వాళ్ళ దుస్థితి. ఆ మధ్యలో నీళ్ళు అందుతలేవు, పుట్టల మీద ఉన్నాయి కొన్ని అప్పుడే ఈనాయి, కొన్ని ఈని ఎన్నొంచుతున్నాయి. నెట్టపాటు నీళ్ళు అందుతలేవు అని చెప్పి కేటీతోటి మండలానికి సంబంధించిన నాయకులు పిలుస్తున్నారంటే హనుమంతు చెప్తానంటే నేను పోయినా, 2-3 సార్లు పోయి పర్యటనకు పోతేనంటే మొత్తం వరిసేలు అన్నీ ఎండిపోయినాయి. ఏమైందా అంటే, ఏమో సార్ అంతకుముందు ఎమ్మెల్యే చెప్పిండు, మీకు ఎందుకు, మీరు వేసుకోండి యాసంగి, ఎకరా ఎండిపోకుండా చూసే బాధ్యత నాదన్నాడు. ఇలా పోతే నేనే చేతు, నీళ్లు లేని నేనేం చేస్తాను, చేతులు ఎత్తేస్తున్నాడు సార్ అని చేతగాని మాటలు మాట్లాడుతున్నాడు సార్ అని రైతులు దుఃఖంతో చెప్పినారు. అధికారులతో మాట్లాడినాం, పైకి ఇన్నింటి పెట్టినామన్నారు. 5 టీఎంసీల నీళ్ళను వదలనికే పెట్టినాం, పైనుంచి వస్తాయని చెప్పినారు. 5 టీఎంసీలు కాదు, 1.5 టీఎంసీకి వాళ్ళు అంగీకరించి వదిలిపెడితే
కిందికి వచ్చే వరకు ఎండాకాలంలో ఒక టీఎంసీ ఆవిరైపోయింది, అర్ధ టీఎంసీ వచ్చింది, అందకుండా వేల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. అవన్నీ మనం చూసినాం. ఆ తర్వాత పోయాడ కొండాపుర మీటింగ్ పెట్టింది మన వేళ. కొండాపూర్ కేడీతోటి మండలంలో కొండాపూర్ కాడ పోయి మీటింగ్ పెడితే రైతులందరూ ఉన్నారు. ఇది అన్ని విషయాలు కష్టాలు, నేను కేవలం రైతులకు సంబంధించిన అంశాలే మాట్లాడినా, రాజకీయాలు కూడా మాట్లాడాడు. మధ్యలో అడిగినా ఒట్టిగా కాదా మళ్ళీ ఎమ్మెల్యే మాట ఇచ్చిండు అంటుండ్రు కదా, మరి ఇట్లా అంటే ఇట్లా అయింది సార్ అని వాళ్ళు మాట్లాడుకుంటూ, మరి ఏమైంది ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడంటే, ఏమైంది సార్ వాళ్ళు రైతులు చెప్పిన మాట నేను చెప్తున్నా, నా మాట కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఎక్కడున్నాడు ఆయన, ఏం చేస్తాడు, ఎక్కడాడు ఉంటాడు సార్, పెళ్ళి నీతోనైందంటాడు, కాపురం ఇంకొకరితోనైతుంది అంటున్నాడు, రండగాడు అన్నాడు. ఇందాక సోదరి శ్యామల చెప్పింది, అందరు లోకమంతా చూసిండ్రు, కాంగ్రెస్ కండువా వేసుకున్నాడు, ముఖ్యమంత్రితో పోయిండు, అది అందరూ చూసిండ్రు. ధైర్యం ఉన్నోడైతే అవును నేను చేరినా అని చెప్పాలి. నిజాయితీ ఉన్నోడు, ధైర్యం ఉన్నోడు ఎవడైనా సరే నేను చేరినా అని చెప్పాలి. లేదంటే నోరు మూసుకొని పడి ఉండాలి. మళ్ళీ ఏం చేసిండు, మొన్న మధ్యలో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు, నాకు తెలియకుండా నా ఫోటో కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పి ఆ ఫోటోనిచ్చి సుప్రీంకోర్టులో అఫిడవిట్లో పెట్టుకున్నాడు. ఇంత చాతగాని రండాలు ఉంటారు ఎవడన్నా. ధైర్యం ఉంటే చెప్పాలి, నాకు నచ్చలేదా నేను పోతున్నా అని చెప్పాలి. ఊళ్ళల్లో పేద సాధలు ఎవరైనా సరే మనం చూస్తుంటాం, నచ్చకపోతే ఏ పో నువ్వు లేకపోతే నేను తల్లిగారింటికి పోతే నేను ఇంకోటి చేసుకుంటా బాగుంటుంది, ఆమె ధైర్యం ఉండవుతారా, నీవు ఉండు నేను ఇంకోతో ఉంటా అంటారా ఎవరైనా? అంత అనైతికంగా ఎవరైనా ఉంటారా? అంత అధర్మంగా ఎవరైనా ఉంటారా? పద్ధతి కాదు కదా. అధ్యక్షుల వారికి నా మనవి, ఆ ప్రాంతంలో మళ్ళా వీడేమైనా పోయింట్లోకి వెళ్ళి ఏమైనా వస్తాడేమో అనేటువంటి ఒక అనుమానం ఉంది. అది మీ మాటల్లోనే వారికి ధైర్యం ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇది నడిగడ్డ ప్రజల యొక్క ముక్త కంఠంతో కూడినటువంటి గంభీరమైనటువంటి వాయిస్. ఏమీ లేని ఆ ప్రాంతం తెలంగాణ వచ్చే కంటే ముందు ఆ పరిస్థితులు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. అధ్యక్షుల వారు ఇందాకే అన్నారు నాతోన, ఆ పాతకాలపు జ్ఞాపకాలు ఒట్టిగా పోకుండా మీరు గ్రంథస్థం చేయండి, రాయకూడదా మీరు అంటేనంటే తప్పకుండా రాస్తా అని చెప్పిన. ఆనాటి దుస్థితి, ఆ దుస్థితి మారనికే కేసీఆర్ చేసినటువంటి ఒక మహాయజ్ఞం, అది ఫలించి ఇలా పచ్చబడ్డ నడిగడ్డ ఎట్లా ఉందో లోకానికి మనం ఆదర్శంగా చూపిస్తున్నాం. బ్రహ్మాండమైన వ్యవసాయాలు చేసేటువంటి రైతులు, ఆదర్శ రైతులు, కొత్త కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి కష్టపడేటువంటి కష్టజీవుల జిల్లా నడిగడ్డ జిల్లా. అద్భుతమైనటువంటి వ్యవసాయం చేస్తారు. ఒకనాడు దేశంలో తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతాలు ఏవి అంటే గట్టును చూపేది, అతి తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతం అని, వెనుకబాటుతనమని. కానీ ఇలా గట్టులో ఆ ఇసుక దిబ్బల్లోనే బంగారం పండిస్తున్నారు, అద్భుతమైనటువంటి వ్యవసాయాలు చేసి చూపిస్తున్నారు. అక్కడ కాలేజీలు వచ్చినాయి. వైద్యం అయితే వైద్యం కోసం, వైద్య సహాయం కోసం పోతే కర్నూలు పోవాలి, లేకుంటే పట్నం రావాలి. చదువులంటే రాయచూరు పోవాలి, లేకుంటే కర్నూలు పోవాలి, లేకుంటే పట్నం రావాలి. స్థితిమంతులే పట్నం వచ్చేది. పేద సాధలకు గద్వాలు దాటిపోయే శక్తి కూడా ఉండేది కాదు. అందుకే 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి దాటితే వాడు మహామనగాడు. కానీ ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గద్వాలలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి, ఒక 600 పడకల ఆసుపత్రిని పెట్టి, ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో జిల్లా కలెక్టరేట్ని పెట్టి, ఎస్పీ కార్యాలయాన్ని పెట్టి, 55 జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసి ఇలా పాలనను ప్రజల చెంతలోకి తీసుకొని వచ్చినాడు. వాళ్ళు 40-50 ఏళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు, పాలనను వాళ్ళ బంగ్లాలలో బంధించినారు. పాలన అంటే వాళ్ళ వాకిట్లో పాలేగాలలాగా ప్రజలను చూస్తున్నారు తప్ప ప్రజలకు నిజమైనటువంటి విముక్తి వచ్చింది తెలంగాణలో. ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ వచ్చినాకనే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే. ఇది ఎవడు కాదని లేని సత్యం. ఇలా పొడుగు మాటలు మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మన కళ్ళ ముందు ఉంది ఇది యథార్థం. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగతా చోట్ల ప్రజలు కొంత కాంగ్రెస్ మాటను నమ్మి ఇంకో రకమైన తీర్పు ఇచ్చినా కూడా నడిగడ్డలో మీరు మాత్రం నియత్ తప్పలే. నియత్ తప్పినోని నియత్ను బయట పెట్టడానికి వచ్చింది ఇలా మీరు. కాబట్టి నడిగడ్డ జెండా నిలబెట్టింది.
ఈ జెండాను ఇట్లే ముందుకు తీసుకొని పోండి, తప్పకుండా మీ వెంట మేమందరం ఉన్నాం, మనమందరం కలిసి ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.